స్క్విడ్ గేమ్ సిరీస్ ఇది ఒక కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ 2021లో వచ్చిన ఈ సిరీస్ మామూలు హిట్ అవ్వలేదు. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఈ సిరీస్ గురించి మాట్లాడేవాళ్ళు. అంత పెద్ద సక్సెస్ అయింది ఈ సిరీస్ వచ్చి. సో ఆ సిరీస్ కి కంటిన్యూషన్ కింద సీజన్ 2 లాస్ట్ ఇయర్ 2024లో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ 3 రాబోతుంది. ఈ సీజన్ 3 చూడాలని ఎవరైనా అనుకుంటే కనుక సీజన్ 1 సీజన్ 2 రెండు ఫుల్ గా చూడాలా అని అంటే ఎస్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే కంటిన్యూషన్ ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా చూడాలి. అయితే సీజన్ 1 సీజన్ 2 కలిపి ఆల్మోస్ట్ 16 అవర్స్ పైనే ఉంటుంది వెబ్ సిరీస్ టైం వచ్చేసి. సో మీరు ఆ టైం మొత్తం దానికి పెట్టి చూడాలా, టైం వేస్ట్ చేయాలని అనుకుంటే కనుక నేను సీజన్ 1 ఎక్స్ప్లెనేషన్ వీడియో, సీజన్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియో 2 వీడియోలు చేయబోతున్నాను. సో ఆ సిరీస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు సిరీస్ చూసినట్టే చెప్తాను నేను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ సీజన్ 1 సీజన్ 2 రెండు చూసేసి ఉంటే కనుక ఇది ఒక రీక్యాప్ లాంటి వీడియో, దానికి కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చేలాగా అర్థమయ్యేలాగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సీజన్ 1 లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎపిసోడ్ పేరు వచ్చేసి రెడ్ లైట్ గ్రీన్ లైట్. సో ఎపిసోడ్ స్టార్ట్ అవుద్ది. స్టార్టింగే చిన్నపిల్లలు కొంతమంది గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్ పేరే స్క్విడ్ గేమ్. సో స్క్విడ్ గేమ్ ఆడుతూ ఉంటే వెనకాల ఒకరు వాయిస్ తో ఆ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాటి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా ఆడాలి ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గేమ్ అవుతుంది స్క్విడ్ గేమ్ అని టైటిల్ పడుతుంది. ఎపిసోడ్ 1 రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని పడుతుంది. సో ఇది కొరియన్ డ్రామా అవడం వల్ల వాళ్ళ నేమ్స్ అనేవి చాలా టఫ్ గా ఉంటాయి. సో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా వాళ్ళ ప్లేయర్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళు గేమ్ ఆడే దాంట్లో వాళ్ళ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ తో పిలుస్తాను. హీరో పేరు వచ్చేసి మాత్రం సియంగ్ గైహూమ్. తను ఒక ట్రక్ డ్రైవర్. తనకు ఒక అమ్మాయి ఉంటుంది. అండ్ అలాగే వైఫ్ డైవర్సీ. వాళ్ళ వైఫ్ వేరే అతను మ్యారేజ్ చేసుకుంటుంది. వీళ్ళ అమ్మాయి కూడా తన దగ్గరే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు గయాంగ్. స్టార్టింగ్ లో హీరో భోజనం చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ వచ్చి తనకు కొంత మనీ ఇచ్చి ఈ రోజు గయాంగ్ బర్త్డే, అంటే మీ అమ్మాయి బర్త్డే, బయటకు తీసుకెళ్లి మంచి ఫుడ్ పెట్టి అని చెప్పేసి ఇస్తుంది. హీరో ఫుడ్ ఒకటేనా, ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి, ఇంకా డబ్బులు కావాలి అని అంటాడు. వాళ్ళ అమ్మ అంటుంది నా దగ్గర మనీ లేవని చెప్పేసి వెళ్ళిపోతుంది. హీరో వాళ్ళ అమ్మ వెళ్ళిపోవడం చూసి వాళ్ళ అమ్మ ఏటీఎం కార్డ్ ని దొంగలిస్తాడు. వెళ్ళి ఏటీఎం కార్డ్కి వెళ్ళి మనీ డ్రా చేసుకుంటాడు. ఆ డబ్బులు డ్రా చేసుకుని హీరో వెళ్ళి బెట్టింగ్ ఆడతాడు, హార్స్ బెట్టింగ్. కొన్ని డబ్బులు పోతాయి. తర్వాత ఫైనల్ గా గెలుస్తాడు. గెలిచిన తర్వాత వాళ్ళ అమ్మాయికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఆ టైంలోనే తను అప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్పు ఇచ్చిన వాళ్ళు తనని వెతుక్కుంటూ వస్తారు. హీరో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళి ఒక అమ్మాయిని డాష్ ఇస్తాడు. ఈ గ్యాప్ లో వాళ్ళు వచ్చేసి పట్టేసుకుని చితక్కొడేస్తారు మన హీరోని. సో హీరో ఉన్న దగ్గర కొంచెం డబ్బు ఉండి ఆ డబ్బుని ఇచ్చేస్తానని చెప్పేసి డబ్బుల కోసం వెతుక్కుంటాడు. కానీ డబ్బులు ఉండవు. ఆ అమ్మాయి డాష్ ఇచ్చింది కదా, ఆ అమ్మాయి డబ్బులు దబ్బేసింది. సో షీఈ్ ది థీఫ్. వాళ్ళు మన హీరోని చితక్ కొట్టేసి వదులుతారు. హీరో వాళ్ళ అమ్మాయిని తీసుకుని బయటకు వెళ్తాడు. వాళ్ళ అమ్మాయి ఆ దెబ్బలు చూసి నాన్న మీరు ఎన్ని గొడవలైనా పడండి కానీ దెబ్బలు మాత్రం తినకండి అని చెప్పేసి అంటుంది వాళ్ళ అమ్మాయి. మన హీరో వాళ్ళ అమ్మాయితో అంటాడు, ఈ ఇయర్ చాలా చిన్నగా బర్త్డే సెలబ్రేట్ చేసాం, బట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా చేస్తాను. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కొంచెం బెటర్ గా చేశాను, నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా చేస్తాను నీ బర్త్డే అని చెప్పేసి మాటిస్తాడు వాళ్ళ అమ్మాయికి. సో వాళ్ళ అమ్మాయిని తీసుకుని వాళ్ళ వైఫ్ దగ్గర వదిలేస్తాడు. ఫ్రస్ట్రేషన్ తో ఉన్న హీరో మెట్రో స్టేషన్ లో వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న హీరో దగ్గరికి సూట్ వేసుకుని సూట్ కేసు పట్టుకుని ఒక అతను వస్తాడు. వచ్చి నాతో డగ్జీ గేమ్ ఒకటి ఆడండి, ఆడి మీరు గెలిస్తే మీకు ₹1,00,000 ఇస్తా, నేను గెలిస్తే మీరు నాకు ₹1,00,000 ఇవ్వాలి అని చెప్పేసి అని అంటాడు. హీరో నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఆడను అంటాడు. సరే ట్రై చేయండి, మీరు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి ఏదో విధంగా గేమ్ ఆడిస్తాడు. హీరో ఓడిపోతాడు. కానీ హీరో దగ్గర మనీ లేవు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు సూట్ వేసుకున్నవాడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, చెంపదెబ్బలైనా తినొచ్చు అని చెప్పేసి చెంపదెబ్బలు కొడతాడు. హీరో ఆడుతూనే ఉంటాడు, ఓడిపోతూనే ఉంటాడు, దెబ్బలు తింటూనే ఉంటాడు. ఫైనల్ గా ఒక్కసారి గెలుస్తాడు. వెంటనే సూట్ వేసుకున్న వాడిని కొట్టబోయేటప్పటికి హ్యాండ్ కి మనీ ఇస్తాడు. ఇలాంటి గేమ్స్ ఆడి ఇంకా మీరు డబ్బులు గెలుచుకోవచ్చు అని ఒక కార్డు ఇస్తాడు. ఇచ్చి తన డీటెయిల్స్, హీరో డీటెయిల్స్ మొత్తం చెప్తాడు. హీరో షాక్ అవుతాడు. వెంటనే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బును వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వాళ్ళ అమ్మ తనతో మాట్లాడుతూ గయాంగ్ ఈ ఇయర్ యుఎస్ వెళ్ళిపోతుంది, సో మాక్సిమం నువ్వు డబ్బులు అరేంజ్ చేసుకునేలా చూసుకో, అప్పుడైనా వెళ్ళి చూసి రావచ్చు, తీసుకురావచ్చు తనని అని చెప్పేసి చెప్తుంది. హీరో ఆలోచిస్తూ ఉంటాడు. తనకు మనీ చాలా అవసరం. ఆ టైంలోనే తను తీసుకున్న కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తాడు. డీటెయిల్స్ అడుగుతారు, డీటెయిల్స్ చెప్తారు. ఒక ప్లేస్ కి రమ్మంటారు. మన హీరో ఒక ప్లేస్ కి వెళ్ళి నుంచుంటాడు. ఒక కార్ వస్తుంది. కార్ వచ్చి హీరోని ఎక్కించుకుంటది. హీరోతో పాటు కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. గ్యాస్ కొడతారు. ఒకేసారి అందరూ స్పృహతో పడిపోతారు. మార్నింగ్ లేచేటప్పటికి వేరే ప్లేస్ లో వేరే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో గేమ్ ఆడడానికి వచ్చిన వాళ్ళతో ఉంటాడు. ఈ గేమ్ లో టోటల్ 456 ప్లేయర్స్ ఉంటారు. మొత్తం మన హీరో నెంబర్ వచ్చేసి 456. అండ్ అలాగే దీంట్లో కొంతమంది పేర్లు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ నేమ్స్ పిలవడం కష్టం కాబట్టి నేను నెంబర్ వైజ్ పిలుస్తాను. అండ్ ఈ గేమ్ లో ఫస్ట్ ప్లేయర్ 001, ఒక ముసలి అతను, ఒక ఓల్డ్ ఏజ్ అతను. ఈ సీజన్ కి చాలా క్రూషియల్ ఇతను. దీని గురించి లాస్ట్ లో మాట్లాడదాం. సో పక్కన పెట్టేయండి. అండ్ ఇక కొంతమంది ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళలో 218 ప్లేయర్ హీరోకి ఫ్రెండ్. అండ్ వచ్చిన 456 ప్లేయర్స్ లో
హీరో దగ్గర డబ్బులు కొట్టేసిన ప్లేయర్ ఉంటుంది, ఒక అమ్మాయి కూడా వస్తుంది. ఆ ప్లేయర్ నెంబరే 67. సో అక్కడ 67 101 ప్లేయర్ అతనితో గొడవ పడుతూ ఉంటుంది. ఈ సీజన్ లో 101 మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ అని చెప్పాలి. సో తనతో గొడవ పడుతూ ఉంటుంది. హీరో వెళ్ళి 67 ప్లేయర్ దగ్గరికి నా డబ్బులు ఎందుకు కొట్టేసావు అని చెప్పేసి తనతో వాదిస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లో 101కిను మన హీరో 456 ప్లేయర్స్కి చిన్న గొడవ అవుతుంది. ఆ గొడవ జరుగుతున్న టైంలో గేట్ ఓపెన్ చేసి కొంతమంది గేమ్ని కండక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. వచ్చి గేమ్ రూల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. టోటల్ 6 days ఉంటారు, 6 games ఆడతారు. ఆ గేమ్స్ ఆడి కొన్ని కోట్ల రూపాయలు మీరు గెలుచుకోవచ్చు అని చెప్తారు. అయితే కొంతమంది ప్లేయర్స్ కి డౌట్ వస్తుంది, దీన్ని నమ్మొచ్చా లేదా అని క్వశ్చన్స్ చేసి అడుగుతారు. అప్పుడు ఆ మేనేజ్మెంట్ వాళ్ళ యొక్క లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రీవియస్ లైఫ్ అన్నీ చూపిస్తారు. వాళ్ళు ఏమేమి అప్పులు చేశారు, వాళ్ళ లైఫ్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరిది చేసి చూపిస్తారు. సో ఇక్కడ మీరు గేమ్ ఆడి గెలుచుకుంటే కోట్ల రూపాయలు సొంతం చేసుకుంటారు. బయటికి వెళ్ళి అప్పులు మొత్తం తీర్చేసి హ్యాపీగా దర్జాగా బతకొచ్చు. లేదు మానేద్దాం అనుకుంటే కనుక మళ్ళీ మీ పాత లైఫ్ ఏదైతే ఉందో అప్పుల లైఫే గడపాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్తారు. మన హీరో ఫైనల్ అమౌంట్ ఎంత విన్ అయ్యాక ఎంత వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు నెక్స్ట్ గేమ్కి వెళ్ళే కొంది మనీ పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగే ఎంత అని చెప్పేసి అనము అని చెప్పేసి ఒక బెలూన్ వస్తుంది బయటికి. ఆ బెలూన్లో మనీ పెరుగుతూ ఉంటుంది అని చెప్తారు ప్రతి గేమ్కి. అండ్ వాళ్ళు ఒక రూల్ చెప్తారు, గేమ్ ఆడటం ఇష్టం లేకపోతే కనుక ఇప్పుడే దయచేసి చెప్పండి, లేకపోతే తర్వాత మధ్యలో ఆపడం కుదరదు అని చెప్పేసి ముందే చెప్తారు. వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఇస్తారు, అగ్రిమెంట్ మీద సైన్ చేయమంటారు. సో అగ్రిమెంట్లో టోటల్ 3 points ఉంటాయి. సో అసైన్మెంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి గేమ్ నేను ఆడను మధ్యలో డిస్కంటిన్యూ చేస్తాననే ఆప్షన్ ఎవరికి ఉండదు, అది ఫస్ట్ రూల్. సో సెకండ్ రూల్ వచ్చేసి గేమ్ని ఎవరైనా డిస్టర్బ్ చేసి గేమ్ని ఆపేయడానికి చూస్తే కనుక వీళ్ళకి ఫుల్ పవర్స్ ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి గేమ్ నుంచి, అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ గేమ్ని నడిపించాలా లేదా అనేది ఈ ప్లేయర్స్ చేతిలోనే ఉంటుంది. సో ఎవరైనా ఎక్కువగా సపోజ్ ఒక 20 మంది ఉన్నారు, దాంట్లో 10 మంది ఆడాలి 11 మంది ఆడకూడదు అనుకుంటే గేమ్ని ఆపేయచ్చు. సో అలా రేషియో ప్రకారం నడిపించే ఛాన్స్ అయితే ఉంటుంది, గేమ్ని డిస్కంటిన్యూ కూడా చేసేయచ్చు. సో అది 3 rules వచ్చేసి దాని మీద అసైన్ చేస్తారు. ఓకే, గేమ్ స్టార్ట్ చేయడానికి వెళ్తారు. పక్కాగా ఫోటో దిగాలి. ప్రతిసారి గేమ్ లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఫోటో దిగాలి. మన హీరో కూడా ఫస్ట్ దిగుతాడు. సో అలా గేమ్ జోన్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఒక పెద్ద బొమ్మ ఉంటుంది. ఇక్కడ నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అవుద్ది. రెడ్ లైట్ గ్రీన్ లైట్ 5 minutes టైం. ఆ బొమ్మ వేరే వైపు తిరిగి ఉంటుంది. ఆ వేరే వైపు తిరిగి పాట పాడి వెనక్కి తిరిగే లోపు మనోళ్ళు ఈ గీత నుంచి ఆ బొమ్మ దగ్గర ఇంకో గీత ఉంటుంది, ఆ గీత లోపు వెళ్ళాలి. ఎవరైనా టైం లోపు గీత దాటకపోయినా గేమ్ మధ్యలో ఎవరైనా కదిలినా ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ అంటే గేమ్ ఓడిపోయి బయటికి వెళ్ళడం అనుకున్నారా? ఎలిమినేట్ అంటే పైకి పోవడమే. ముందు మెల్లగా స్టార్ట్ చేస్తారు గేమ్ ని. ఒక అతను కదులుతాడు, అతన్ని ఎలిమినేట్ చేస్తారు, అంటే షూట్ చేస్తారు. దాన్ని చూసి అందరూ ఒకళ్ళ తర్వాత అందరూ కదిలిపోతూ ఉంటారు. షూటింగ్ టపా టపా అని చెప్పేసి బీభత్సంగా ఫైరింగ్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి, రాలిపోతూనే ఉంటారు జనం అందరూ. అలా చనిపోతూ ఫైరింగ్ అవుతానే ఉంటుంది. సో ఇక మన వాళ్ళందరూ టెన్షన్ తో ఉంటారు. ఇప్పుడు బొమ్మ మళ్ళీ వెనక్కి తిరుగుతుంది. మెల్లగా మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తారు. వెనక్కి వెళ్ళినా చనిపోతారు, ముందుకు వెళ్ళి కదిలినా చనిపోతారు. సో ఇక గేమ్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతమంది అలా ఎలిమినేట్ అవుతూ ఉంటారు. హీరో కూడా మెల్లగా గేమ్ ఆడుతూ ఉంటాడు. కరెక్ట్ గా బొమ్మ వెనక్కి తిరిగే టైంకి హీరో పడిపోతాడు. ఆ టైంలోనే ప్లేయర్ 199 తనను కాపాడతాడు హీరోని. ఇక లాస్ట్ లో టైం అయిపోతుంది అనగానే హీరో కొంతమంది లైన్ క్రాస్ అవుతారు, కానీ కొంతమంది గీత లోపలే ఉండిపోతారు. వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేస్తారు. ఇక్కడికి ఎపిసోడ్ 1 ఎండ్ అవుద్ది. ఎపిసోడ్ 2 హెల్. అలా ఎలిమినేట్ అయిపోయిన ప్లేయర్స్ అందరినీ బాడీ కలెక్ట్ చేస్తూ ఉంటారు, బాక్స్ లో ప్యాక్ చేస్తూ ఉంటారు టీమ్ మేనేజ్మెంట్. ఇక షాక్ లో ఉన్న ప్లేయర్స్ అందరికి ఇక మేనేజ్మెంట్ రాగానే మమ్మల్ని వదిలేయండి, మేము బయటకు వెళ్ళిపోతామని అంటారు. సో అగ్రిమెంట్ లో ఉన్న దాని ప్రకారం మీరు సైన్ చేశారు, దాని ప్రకారం మేము పంపించడం కుదరదు అని అంటారు టీమ్ మేనేజ్మెంట్. సో ప్లేయర్స్ మైండ్ డైవర్ట్ చేయడానికి టీమ్ మేనేజ్మెంట్ మీరు గెలుచుకునే అమౌంట్ ఎంత అని చెప్పేసి వాళ్ళకి ఎంత చూపిస్తుంది అమౌంట్. సో దాంతో వాళ్ళకి ఆశ పెరుగుద్ది. ఫైనల్ గా గెలిచిన వారికి 45.6 billion వస్తాయి అనగానే వాళ్ళందరూ ఆలోచనలో పడతారు, వెళ్ళాలా వెళ్ళకూడదా అని ఆర్గ్యూ జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ గేమ్ అయిపోయేటప్పటికి 456 members లో 201 members అంటే 456 మందిలో 201 మంది మాత్రమే మిగులుతారు. సో వాళ్ళందరూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు, వెళ్ళాలని కొందరు, వెళ్ళకూడదని కొంతమంది ఆర్గ్యూ చేసుకున్న టైంలో సో ప్లేయర్ 218 తెలివైన వాడు థర్డ్ పాయింట్ ని చూపిస్తాడు. మాక్సిమం ఆఫ్ ది ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఓటింగ్ వేసి వాళ్ళు డిసైడ్ ప్రకారం వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది డిసైడ్ చేయాలి మీరు అని చెప్పేసి అంటారు. సో ఓటింగ్ కోసం ప్లాన్ చేస్తారు. సో ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. 456 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మన ప్లేయర్ వచ్చేసి మన హీరో నో కొడతాడు. సో అలా మొత్తం టోటల్ 201 members లో 100 మంది ఎస్ కొడతారు, 100 మంది నో కొడతారు. ఇక లాస్ట్ లో ప్లేయర్ 1 ఉంటాడు. ప్లేయర్ 1 వచ్చేసి నో కొడతాడు, అక్కడతో అయిపోద్ది. బట్ వెళ్ళిపోతూ వాళ్ళకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది. రావాలనుకుంటే కనుక మీకోసం ఎప్పుడు ఈ గేమ్ ఓపెన్ చేసే ఉంటుంది, అవైలబుల్ గానే ఉంటుందని చెప్తారు.
వాళ్ళందరినీ ఒక ప్లేస్కి తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడికి తర్వాత రోజు హీరో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. సో సార్ ఇలా కొంతమందిని తీసుకెళ్లారు, చంపించేశారు, గేమ్ ఆడిపిస్తున్నారు, డబ్బులు ఎంత ఇస్తారు అని అంటున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఎవరు తీసుకోరు. ఆ టైంలోనే ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. తను చెప్తుంది వింటాడు, అబ్జర్వ్ చేస్తాడు, తనని బయటికి గంటేస్తారు. ఇక ప్లేయర్ 218కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుల ప్రాబ్లం. ప్లేయర్ 218 మన హీరోకి ఒక క్లోజ్ ఫ్రెండ్, తను కూడా అప్పుల బారిన పడతాడు. మన హీరోకి అప్పుల బాధ కాకుండా తన మదర్ కి డయాబెటీస్ ఉంటుంది. సో తను కూడా హాస్పిటల్లో జాయిన్ చేయాలి, ఆపరేషన్ అవ్వాలి అని చెప్పేసి అంటారు. మన హీరో కూడా డబ్బులు అవసరమే. చాలా మందిని అడుగుతాడు, ఫ్రెండ్స్ని అడుగుతాడు, రిలేటివ్స్ని అడుగుతాడు, అలాగే తన వైఫ్ని కూడా అడుగుతారు. ఎవరు ఇవ్వనంటారు. మన హీరోకి డబ్బు అవసరం. అండ్ ఇంకొక పక్కన ప్లేయర్ 67కి కూడా తన ఫాదర్ చనిపోతాడు, మదర్ ఎక్కడో బార్డర్లో ఇరుక్కుపోయి ఉంటుంది, తమ్ముడిని అనాథాశ్రయంలో వదిలి ఉంటుంది, తనకు కూడా డబ్బు అవసరం. అండ్ ఇంకొక అతను ప్లేయర్ 119, తను ఒక పాకిస్తానీ, తనకు కూడా డబ్బు అవసరం ఇప్పుడు. సో ఇలా వీళ్ళందరికీ డబ్బు అవసరం. అదే టైంలో ప్లేయర్ 456 దగ్గరికి ప్లేయర్ 1, అదే ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తను వస్తాడు. వచ్చి నేను మళ్ళీ గేమ్కి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటాడు. సో వీళ్ళందరూ గేమ్కి రెడీ అవుతారు, మళ్ళీ వెళ్దాం అనుకుంటారు. ఎందుకంటే డబ్బు చాలా అవసరం, హీరోకి కూడా డబ్బు అవసరం, వాళ్ళందరికీ డబ్బు అవసరం. సో తనకు మళ్ళీ ఇన్విటేషన్ వస్తుంది. సో ఇన్విటేషన్ తీసుకుని వెళ్దాం అనుకుంటాడు. సో వీళ్ళందరినీ ఒక్కొక్క ప్లేస్కి రమ్మని వాళ్ళందరినీ తీసుకెళ్లి సేమ్ మళ్ళీ యాజ్టీస్ ఏ విధంగా అయితే తీసుకెళ్లారో ఆ విధంగా వాళ్ళందరి బట్టలు చేంజ్ చేసి ప్లేయర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రెస్సులు వేసి పంపిస్తారు వీళ్ళందరినీ. అక్కడికి ఎపిసోడ్ 2 క్లోజ్ అవుతుంది. సో పోలీస్ అతను ఎవరైతే ఉన్నారో తన మన హీరో కంప్లైంట్ ఇస్తున్నప్పుడు విన్నారు కదా, తను కూడా తన బ్రదర్ని వెతుకుతూ ఉంటాడు. తను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. సో తను హీరోని ఫాలో అవుతూ ఉంటాడు, ఎందుకంటే హీరోకి ఏమైనా తన బ్రదర్ గురించి తెలిసేమో అని. ఎపిసోడ్ 3 ద మ్యాన్ విత్ అంబరిల్లా. సో పోలీస్ ఫాలో అయ్యి వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాడు. సో మొత్తం 200 ప్లేయర్స్ బయటికి వెళ్ళిపోతారు, గేమ్ ఆపేసి. మళ్ళీ వెనక్కి 187 మంది మళ్ళీ వెనక్కి వస్తారు. ప్లేయర్స్ అందరూ లేచి మళ్ళీ కలుసుకుంటారు. కలుసుకుని కొంతమంది ఒక్కొక్క టీం కింద ఫామ్ అవుతూ ఉంటారు. సో మన హీరో టీం వచ్చేసి ప్లేయర్ 456, ప్లేయర్ 218, 199, అలాగే ప్లేయర్ 1, వీళ్ళందరూ ఒక టీం. అలా వేరే వేరే వాళ్ళు వేరే ఒక టీంని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఫేస్ మాస్క్ల మీద కొన్ని షేపులు ఉంటాయి. సర్కిల్ ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది. సర్కిల్ షేప్ ఉన్న వాళ్ళు డైలీ వర్కర్స్ లాగా, అండ్ అలాగే ట్రయాంగిల్ షేప్ ఉన్న వాళ్ళు వాళ్ళ టీమ్ లీడర్స్ అనమాట. అండ్ ఇక సర్కిల్ షేప్ ఉన్న వాళ్ళు కమాండర్స్. సో వీళ్ళు వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. ఇక మాస్క్ మ్యాన్, అదే ఫ్రంట్ మ్యాన్, ముందుండి అన్ని నడిపిస్తూ ఉంటాడు, హెడ్ అనమాట. సో వీళ్ళ వర్క్ కంప్లీట్ అవగానే వీళ్ళందరూ రూమ్కి వెళ్తారు. పోలీస్ కూడా వెళ్ళి అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ప్లేయర్స్ అందరికీ మార్నింగ్ లేవగానే టిఫిన్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక సెకండ్ గేమ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ వస్తుంది. అందరూ సెకండ్ గేమ్ కోసం రెడీ అవుతారు. సో దాని ముందు ప్లేయర్ 67 వెళ్ళి అన్నీ వెతుకుతుంది, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఆ విషయం ప్లేయర్ 218కి తెలిసి అడుగుతాడు, నైట్ ఏం జరిగిందో చెప్పు, నేను నెక్స్ట్ గేమ్ ఏంటో గెస్ చేస్తానని చెప్పేసి అంటాడు. సో 67 తను నైట్ ఏవైతే చూస్తుందో అవి చెప్తుంది. అవి చూసి చెప్పిన తర్వాత ప్లేయర్ 218కి ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ గేమ్ ఏంటి అనేది. సో ఎప్పుడైతే గేమ్ జోన్లోకి ఎంటర్ అవుతారో చూసి ఓకే మేబీ ఇది అవ్వచ్చు అని చెప్పేసి గెస్ చేస్తాడు. అందులో ఈజీ షేప్ ఏదైతే ఉందో ఆ ఈజీ షేప్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటాడు. మొత్తం 4 షేపులు ఉంటాయి, సర్కిల్, ట్రయాంగిల్, అంబ్రెల్లా, స్టార్. సో ఈ 4 షేపుల్లో అతి సులువైన షేప్ వచ్చేసి ట్రయాంగిల్, అండ్ అతి కష్టమైన షేప్ వచ్చేసి అంబ్రెల్లా. సో మన ప్లేయర్ 218 వచ్చేసి ట్రయాంగిల్ సెలెక్ట్ చేసుకుంటాడు, ప్లేయర్ 199 సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటాడు, ప్లేయర్ 1 వచ్చేసి స్టార్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ద మోస్ట్ డిఫికల్ట్ సింబల్ అయిన అంబ్రెల్లాని మన హీరో సెలెక్ట్ చేసుకుంటాడు. మన హీరో షాక్ అవుతాడు. ఇక ఈ గేమ్ ఏంటంటే వాళ్ళకి ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్ లో క్యాండీతో పాటు ఒక షేప్ ని డిజైన్ చేసి ఇస్తారు. ఆ బాక్స్ లోనే పిన్ కూడా అటాచ్ చేసిస్తారు. సో పిన్ తో ఆ షేప్ ని బయటకు తీయాలి. కొంచెం మిరిగినా సరే, టైం అయ్యేలోపు తీయకపోయినా సరే, వాళ్ళకి 10 నిమిషాల టైము. ఆ 10 నిమిషాల్లో బయటకు తీయకపోయినా సరే ఎలిమినేట్ చేసేస్తారు. సో ట్రయాంగిల్ షేప్ ఉన్న వాళ్ళు ఈజీగా తీసేస్తారు, సర్కిల్ షేప్ ఉన్న వాళ్ళు కూడా తీసేస్తారు. మన హీరోకి తీసి ఇక అయిపోతుంది అన్న టైంలో మన హీరోకి ఒక ఐడియా వస్తుంది. వెనకాల లైట్గా సన్న లైన్ ఉండడం చూసి మన హీరో నాటడం స్టార్ట్ చేస్తాడు. ఇక దాన్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా మెల్లగా నాటడం స్టార్ట్ చేస్తారు. సో లాస్ట్ సెకండ్లో అయిపోతుంది అనగా మన హీరో బయటకు వచ్చేస్తాడు, సేవ్ అయిపోతాడు. సో అలా కొంతమంది టైం అయ్యేలోపు పాస్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతారు. అక్కడికి ఎపిసోడ్ 3 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 4 స్టిక్ టు ద టీమ్. గేమ్ అయ్యాక అందరూ లోపలికి వస్తారు. సెకండ్ గేమ్ రిజల్ట్స్ చూపిస్తారు. 187 మందిలో 79 మంది ఎలిమినేట్ అయిపోతారు. అంటే ఇంకా 108 మంది ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఈ గేమ్లో ఇంకొక రూల్ ఏంటంటే ఓన్లీ గేమ్లోనే కాదు, సెల్ఫ్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. అంటే మనీతో ఒక్కొక్కళ్ళు ఎంత క్రూయల్ అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు మనీ కోసం చంపేసుకునే అంతవరకు తీసుకుపోతుంది మనీ అని చెప్పేసి మనకి ఎపిసోడ్లో చూపిస్తారు. లంచ్ టైంలో ప్లేయర్ 101 ఒక అతను చంపేస్తాడు. అయినా సరే టీమ్ మేనేజ్మెంట్ ఏం చేయదు.
వచ్చే బాడీని తీసుకుని వెళ్ళిపోతారు. సో దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా నైట్ ఏదో జరగబోతుంది అని చెప్పేసి ముందే గెస్ చేస్తారు. ఇక ప్లేయర్ 111 తను కూడా వన్ ఆఫ్ ది ప్లేయరే అండ్ డాక్టర్ ఆల్సో. సైడ్ బిజినెస్ కింద ఆ మాస్క్ మ్యాన్స్ అన్న వాళ్ళు బతుకున్న వాళ్ళు ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో పనికొచ్చే ఆర్గాన్స్ వాటిని తీసుకెళ్లి అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో ప్లేయర్ 111 వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దానికి మాస్క్ మ్యాన్ ప్లేయర్ 111 కి నెక్స్ట్ గేమ్ ఏంటి, ఈజీగా ఏది సెలెక్ట్ చేసుకుంటే మనం గెలవగలం అని చెప్పేసి వాళ్ళు ఒక ఐడియా ఇస్తూ ఉంటారు, చిన్న స్లిప్ లాంటిది. సో ఇక నైట్ అవుతుంది, లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇక వరుస పెట్టి అందరూ చంపడం స్టార్ట్ చేస్తారు. అంటే ఒక ఇన్నర్ వార్ లాగా మనీ కోసం ఎంత క్రూవల్ అయిపోతారో ప్లేయర్స్, ఎంత వైల్డ్ గా బిహేవ్ చేస్తారో, మనిషి కోసం ఒక మనిషిని ఎంత దారుణంగా చంపుతారో దీంట్లో చాలా బాగా చూపిస్తారు ఎపిసోడ్ 3లో. ఇక అలా చంపుకుంటూ ఉన్న టైంలో మన ప్లేయర్ 1 ముసలాతను పైకెక్కి ఆపండి ఆపండి అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఆ టైంలోనే గేమ్ కూడా ఆగిపోద్ది. ఇది మీరు చాలా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్, మీకు లాస్ట్లో చెప్తాను ఇది. సో ఇక అలా లైట్స్ ఆన్ చేస్తారు, గేమ్ స్టాప్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ ఇక టీమ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఆ బాడీస్ని కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. సో ఫైనల్గా 108 మెంబర్స్ ఉన్న వాళ్ళు 80 మెంబర్స్ అవుతారు. అంటే ఆల్మోస్ట్ 28 మెంబర్స్ని చంపేస్తారు. తర్వాత రోజు థర్డ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ గేమ్ రూల్స్ ఏంటంటే టీమ్గా ఉండాలి, టీమ్కి 10 మెంబర్స్ ఉండాలి, టీం మొత్తం విన్ అవ్వాలి. హీరో టీంలో ఆల్రెడీ 67 జాయిన్ అవుతుంది. 456, 218, 199, 67 అలాగే 1. సో వీళ్ళ 5 ప్లేయర్స్, వీళ్ళకి ఇంకొక 5 కావాలి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేయర్ని సెలెక్ట్ చేసుకుని తీసుకురావాలి. సో గేమ్ ఏదో ఉంటుందో తెలియదు కాబట్టి స్ట్రాంగ్ పర్సన్స్నే తీసుకురావాలని చెప్పేసి అనుకుంటారు. సో అలా మిగిలిన వాళ్ళందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్ని అందరినీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ మన హీరో టీం దగ్గరకు వచ్చేసేటప్పటికి 3 ఆడవాళ్ళు, ఒక ఓల్డ్ మ్యాన్, 6 అబ్బాయిలు, వీళ్ళే మిగులుతారు. సో మిగిలిన వాళ్ళు అన్ని టీంలు స్ట్రాంగ్గా ఉంటాయి, వీళ్ళదే వీక్గా ఉంటుంది. సో మొత్తం 80 మెంబర్స్ కాబట్టి 8 టీంల కింద అవుతాయి. సో ఈ గేమ్ వచ్చేసి టగ్ ఆఫ్ వార్, అంటే తాడు లాగే గేమ్. సో టవర్కి ఒక తాడు ఉంటుంది, చెరువైపు నుంచి టీమ్స్ లాగుతూ ఉండాలి. ఫైనల్గా లాగి ఏ టీం అయితే కింద పడిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు. సో ఎలిమినేట్ అయిపోవడం అంటే తెలిసిందే కదా, చనిపోయినట్టు. సో ఒకవేళ ఎవరైనా చనిపోకపోతే వాళ్ళందరినీ అక్కడే షూట్ చేసి చంపేస్తారు. సో ఫస్ట్ టీమ్ 1కి టీమ్ 7 సెలెక్ట్ చేస్తారు ఆపోజిట్ టీం కింద. టీమ్ 1 విన్ అవుతుంది, అదే ప్లేయర్ 101 ఎవరైతే ఉన్నారో డేంజరస్ విలన్స్ వాళ్ళు విన్ అవుతారు. అండ్ ఇక నెక్స్ట్ టీమ్ 4 అంటే హీరో టీం, వాళ్ళకి టీమ్ 5 సెలెక్ట్ చేస్తారు. వాళ్ళందరికీ భయం వేస్తుంది, మనం ఓడిపోతామేమో అని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది, కిందకి పైకి చూస్తూ ఉంటారు. ఆ టైంలోనే మన ముసలతను అదే ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు కదా, ఒక ఐడియా చెప్తాడు. నేను చిన్నప్పుడు ఎలాంటి గేమ్స్ ఎన్నో ఆడాను, నాకు తెలుసు ఎలాంటి టాక్టిక్స్ వాడితే ఈ గేమ్ గెలుస్తామో నాకు తెలుసు అని చెప్పేసి కొన్ని ప్లాన్స్ చెప్తాడు. సో ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి అంటాడు. మెయిన్ ఈ గేమ్కి ఇంపార్టెంట్ లీడరే అన్ని పసిగడుతూ ఉండాలి ఫ్రంట్ ఉండి. వాళ్ళు ఒక వీక్ పాయింట్ వదులుతారు, ఆ వీక్ పాయింట్ని క్యాచ్ చేసుకుని మన వాళ్ళు దాన్ని పట్టుకుని వెనక్కలాగాలి అని చెప్పేసి అని ఒక ఐడియా ఇస్తాడు. సో దాన్ని బట్టి ఫస్ట్లో బాగానే ఆడతారు, కొంతవరకు బాగానే లాక్కొస్తారు. తర్వాత ఆల్మోస్ట్ పడిపోతారనే టైంకి ప్లేయర్ 218కి ఒక ఐడియా వస్తుంది. ఒకేసారి థర్డ్ అందరిని వదిలేయమంటాడు. అలా వదిలేస్తారు. ఎపిసోడ్ 4 ఎండ్ చాలా క్రూషియల్గా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీ మాత్రం బాగా బిల్డ్ అవుద్ది. అండ్ ఎపిసోడ్ 5 ఏ ఫెయిర్ వరల్డ్. సో ఇక అలా ఎండ్ అయిపోతుంది అన్న గేమ్ని తెలుగుతో వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యి టీం గెలుస్తుంది. అండ్ ఇక అలా మిగిలిన 2 టీమ్స్ కూడా గెలుస్తాయి. ఫైనల్గా 80 మెంబర్స్లో 40 మెంబర్స్ మిగులుతారు. ఇక ఈ నైట్ కూడా అటాక్ చేస్తారని చాలా మంది మెలకుగా ఉంటారు. హీరో టీం ఒక షీల్డ్ ప్రొటెక్టర్ లాంటిది తయారు చేసుకుంటారు. బట్ ఆ నైట్ అటాక్ ఏం జరగదు. మళ్ళీ ఆ మాస్క్ మ్యాన్ వచ్చేసి ప్లేయర్ 111 తీసుకెళ్తారు. సో మళ్ళీ ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఎవరైనా ఆర్గాన్స్ ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉంటారు. సో అక్కడ ఒక ఆర్గ్యూ జరుగుతూ ఉంటుంది ప్లేయర్ 111కిను మాస్క్ మ్యాన్కి. అండ్ ఆ మాస్క్ మ్యాన్స్లో ఒక అతనైన పోలీస్ మ్యాన్ కూడా అక్కడే ఉంటాడు. సో ఆర్గాన్స్ తీసుకుని కిందకి వెళ్ళి అమ్మేసి డబ్బులు తీసుకురామని చెప్తారు. అలా తీసుకుని వెళ్ళే టైంలో మన పోలీస్ మ్యాన్ కూడా వెళ్తాడు. వెళ్ళి తనతో పాటు వెళ్ళిన అతను చంపేసి వేరే VIP రూమ్కి వెళ్తాడు. అండ్ అదే టైంలో ప్లేయర్ 111కి అక్కడ ఉన్న ఇంకో మాస్క్ మ్యాన్కి గొడవ అవుతుంది. ఈ విషయం తెలిసి వచ్చిన ఫ్రంట్ మ్యాన్ ఆ మాస్క్ మ్యాన్ చంపేస్తాడు. ఎందుకంటే ఇది నిజాయితీగా ఆడుతున్న గేమ్, అందరూ నిజాయితీగా ఆడుతున్నారు, అంతా బ్యాలెన్స్డ్గా ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఇలా అతిక్రమించావు కాబట్టి రూల్స్ అని చెప్పేసి ప్లేయర్ 111ని ఆ మాస్క్ మ్యాన్ ఇద్దరిని చంపేస్తాడు. సో 40లో -1 39 మెంబర్స్ మిగులుతారు ఇంకా. సో పోలీస్ లీడర్ మాస్క్ మ్యాన్ రూమ్లోకి వెళ్తాడు. అంటే అది VIP రూమ్లోకి వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు. తన బ్రదర్ గురించి ఏమన్నా తెలుస్తుందా లేదా అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. ఫైనల్గా దొరుకుతుంది. ఎపిసోడ్ 5 ఎండ్. ఎపిసోడ్ 6 గాన్బో. ఇది స్టార్ట్ అవగానే 4th గేమ్ స్టార్ట్ అవుతుందని అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఈ గేమ్ వచ్చేసి ఇద్దరు కలిసి ఆడాలి. ఒక టీం ఒక పేరు కింద సెట్ చేసుకోవాలి. సో 218, 119 అని ఒక పేరు కింద సెట్ చేసుకుంటారు. అండ్ 456 చాలా మందిని ఎదుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఇది ఎలాంటి గేమో తెలియదు కాబట్టి ఉన్న ఓల్డ్ మ్యాన్ ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో తెలియదు. అందుకనే స్ట్రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటాడు. బట్ హీరోకి ఎవరు దొరకరు, ఎందుకంటే ఉన్నది 39 మెంబర్స్లో ఖచ్చితంగా ఒకళ్ళు మిగిలిపోతారు. సో ఓల్డ్ మ్యాన్ కాబట్టి తను ఎవరు తీసుకోరని చెప్పేసి మన హీరో వెళ్ళి ఓల్డ్ మ్యాన్తో టీమప్ పోతాడు.
సో ఇద్దరు ఒక పేర్ అవుతారు. అలాగే 67 అండ్ 240 ఒక పేర్ అవుతారు. అండ్ ఇక డాక్టర్ చనిపోవడంతో 40 మెంబర్స్ ఉన్న వాళ్ళు 39 మెంబర్స్ అవుతారు. కాబట్టి ఇలా 2 పేర్స్ సెలెక్ట్ చేసుకున్నాక ఖచ్చితంగా ఒకరు మిగిలిపోతారు, వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. సో 218 ప్లేయర్ సింగిల్ గా మిగిలిపోతుంది, తను ఎలిమినేట్ చేస్తారు. మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఈ సీజన్ లో. సో 4th గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ వచ్చేసి పేరుగా ఆడాలి. ఒక్కొక్కళ్ళ దగ్గర 10 మార్బుల్స్ ఉంటాయి, అదే 10 గోళీలు ఉంటాయి. ఫైనల్గా గేమ్ అయిపోయే టయానికి ఒకళ్ళ దగ్గర 0 మార్బుల్స్ ఉండాలి, ఇంకొకళ్ళ దగ్గర 20 మార్బుల్స్ ఉండాలి, అంటే 20 గోళీలు ఉండాలి. లేదు తన దగ్గర ఒక్క గోళీ మిగిలిన ఇద్దరు ఓడిపోయినట్టే. ఖచ్చితంగా 0 మార్బుల్సే ఉండాలి. సో ఖచ్చితంగా 20 మార్బుల్స్ ఉండాలి. సో ఆ 0 మార్బుల్స్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు, ఎలిమినేట్ చేస్తారు, వీళ్ళు పాస్ అయినట్టు. మన హీరో ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్కి వచ్చేస్తాడు. బట్ ప్లేయర్ 1కి మతిమరుపు ఉంటుంది. సో ఆ మతిమరుపుని యూస్ చేసుకుని మన హీరో గెలుస్తూ ఉంటాడు. ఫైనల్గా లాస్ట్ వరకు గెలుస్తూ ఉంటాడు. అండ్ లాస్ట్లో ఒక్క గోళీ మిగిలిందనంగా ఓల్డ్ మ్యాన్ నన్ను ఆడనని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకు ఆడరు అని అడుగుతాడు 456. నువ్వు నన్ను మోసం చేసి గెలిచావు, నాకు అంతా తెలుసు. హీరో డైలమాలోకి వెళ్ళిపోతాడు. కానీ ఆ ఒక్క గోళీ నేను నీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే నువ్వు నా గాన్బు కాబట్టి. గాన్బు అంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కోసం అన్ని ఏమైనా ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ప్లేయర్ 1 ఎలిమినేటెడ్ అని వస్తుంది, ప్లేయర్ 456 పాస్డ్ అని వస్తుంది. అలాగే 67 240లో 240 దగ్గర ఉన్న అన్ని మార్బుల్స్ అన్ని 67కి ఇచ్చేస్తాడు. 67 పాస్ అవుతుంది, 240 ఎలిమినేటెడ్. అండ్ ఇక ప్లేయర్ 218 199లో పేర్ అవుతారు కాబట్టి 199 ఆడి గెలుస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ గెలిచేసే టయానికి 218 తెలివైన వాడు ఒక ప్లాన్ వేస్తాడు. తనని మోసం చేసైనా గెలవాలనుకుంటాడు. తనకు ఒక ఐడియా ఇస్తాడు. ఐడియా ప్రకారం తన దగ్గర ఉన్న గోళీలు ఇచ్చి తనకు ఒక రాళ్ళు ఇస్తాడు. కొన్ని రాళ్ళు తనకు తెలియకోకుండా మోసం చేస్తాడు. ఆ రాళ్ళు ఇచ్చి పంపిస్తాడు అలీని. 218 వచ్చేసి ఆ గోళీలన్నీ తీసుకుని వెళ్ళిపోతాడు. 199 ఎలిమినేటెడ్, 218 పాస్. సో అలా ఎపిసోడ్ 6 ఎండ్ అవుతుంది. అండ్ ఇక ఎపిసోడ్ 7 విఐపీస్. సో ఎలిమినేట్ అయిన బాడీస్ని క్లియర్ చేస్తూ ఉంటారు టీమ్ మెంబర్స్ అయితే. ఈ గేమ్లో మనం ఫస్ట్లో ఏదైతే అనుకున్నామో 212 ప్లేయర్ని, ఆ ప్లేయర్ ఆటలో అరటిపండి అని చెప్పేసి వదిలేస్తారు. సో ఈ గ్యాప్లో ఫ్రంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తన రూమ్కి వస్తాడు. వచ్చి ఓకే ఇక్కడికి ఎవరో పోలీస్ అతను వచ్చాడు అని చెప్పేసి అన్ని అబ్జర్వ్ చేస్తాడు. తను వెతుకుతూ ఉంటాడు. ఈ ఎపిసోడ్కి విఐపి అని ఎందుకు పెట్టారంటే, ఈ గేమ్ని స్టార్ట్ చేసి, ఈ గేమ్ని ఎంజాయ్ చేసి, ఈ గేమ్ కోసం మనీ ఖర్చు పెట్టిన వాళ్ళు, సో వాళ్ళు వస్తారు ఈ గేమ్కి, అందుకే విఐపీస్ అని పెట్టారు. ప్లేయర్ 69 హ్యాంగ్ చేసుకుని చనిపోతాడు, ఎందుకంటే తన వైఫ్ కూడా చనిపోయింది ప్రీవియస్ గేమ్లో అని. అండ్ ఇక 5th గేమ్ స్టార్ట్ అవుతుంది. సో మొత్తం ఇంకా 16 ప్లేయర్స్ మిగులుతారు ఈ గేమ్కి వచ్చేసేటప్పటికి. అండ్ ఈ గేమ్ వచ్చేసి ఒక బ్రిడ్జ్ గేమ్. సో 2 గ్లాసెస్ ఉంటాయి, ఒకటి టెంపర్డ్ గ్లాస్, ఒకటి నార్మల్ గ్లాస్. సో ఏ గ్లాస్ ఎలాంటిదో తెలియదు. ఈ పాయింట్ నుంచి ఆ ఎండ్ పాయింట్కి వెళ్ళాలి. సో ఫస్ట్ నుంచి 16 మెంబర్స్ ఉంటారు. బ్యాజ్లు తగిలించుకుంటారు ఎవరికాళ్ళు ఇండివిజువల్గా. సో ఫస్ట్ బ్యాగ్ తగిలించుకున్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళాలి. సో ఎవరైతే నార్మల్ గ్లాస్ మీద జంప్ చేస్తారో వాళ్ళు కింద పడిపోయి ఎలిమినేట్ అయిపోతారు. అండ్ ఇక నెక్స్ట్ వాళ్ళకి వేరే ఆపర్చునిటీ వస్తుంది. అలా మన హీరో లాస్ట్ 16 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటాడు. లక్కీ అని చెప్పాలి మన హీరో నిజంగా. సో అలా సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అలా చేసుకున్న వాళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సో అలా 1 by 1 ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సో ఫైనల్ గా ముగ్గురు మిగులుతారు. వాళ్ళే 67, 218, 456. వీళ్ళు ముగ్గురు మిగులుతారు. టైం అయిపోతుంది, 16 minutes ఉంటుంది. 16 minutes టైం అయిపోయాక గ్లాసులన్నీ బ్రేక్స్ అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఆ 16 minutesలో రాకపోయి ఉంటే వీళ్ళు కూడా, ఎందుకంటే లాస్ట్లో ఉన్నారు, టైం ఎండ్ అయ్యేలోపు వీళ్ళు రాకపోతే వీళ్ళు కూడా ఆ బ్రేక్ అయిన దాంట్లో పడి కింద పడి ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉండేది. సో వీళ్ళ ముగ్గురు ఫైనలిస్టులు అయ్యారు. సో ఆ గ్లాసులన్నీ బ్లాస్ట్ అయిపోయిన టైంలో 67కి స్టమక్ పక్కన దిగుతుంది గ్లాస్ వచ్చేసి. చాలా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇక ఎపిసోడ్ 7 ఎండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్ 8 ఫ్రంట్ మ్యాన్. ఫైనలిస్టులు ఎవరైతే ఉన్నారో 67 అలాగే 456. సో వీళ్ళందరికీ తీసుకొచ్చి మంచి డ్రెస్ కింద ఒక గిఫ్ట్ ఇస్తారు, మంచి ఫుడ్ పెట్టిస్తారు, హ్యాపీగా పెద్ద హాల్లో ఒక మంచి భోజనం పెట్టిస్తారు. అండ్ ఇంకేంటంటే ఒక నైట్లో నెక్స్ట్ గేమ్కి వెళ్ళబోతారు. సో ఒక నైట్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి వాళ్ళందరికీ ఒక కత్తి ఇస్తారు, చిన్న కత్తి లాంటిది ఇస్తారు. సో ఆ కత్తిని వాళ్ళు పెట్టుకుని పడుకోవాలి. సో ఈ గ్యాప్లో చూస్తూ ఉన్న ఒక విఐపిని పోలీస్ లోపలికి తీసుకెళ్ళి తను చంపేసి పారిపోతాడు. 67కి ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుంది. సో హీరో తన దగ్గరికి వస్తాడు, వచ్చి తనకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటాడు. కానీ 67 ఒకటే చెప్తుంది. సో తనకి ఒక బ్రదర్ ఉన్నాడు, నువ్వు చాలా మంచోడివి, నువ్వు ఖచ్చితంగా తను తీసుకుని చూసుకుంటావు అనుకుంటున్నాను, నాకు హెల్ప్ చేయని చెప్పేసి తను అడుగుతుంది. సో తనకి బ్లీడింగ్ అవుతుంది చూసి సో వెళ్ళి వెంటనే వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ అడుగుదామని వెళ్తాడు. ఈ గ్యాప్లో మన 218 ప్లేయర్ ఉంటాడు కదా, తను వచ్చి తను చంపేస్తాడు 67ని. సో పోలీస్ మ్యాన్ ఐలాండ్ నుంచి తప్పించుకుంటాడు, వేరే ఐలాండ్కి వస్తాడు. ఫ్రంట్ మ్యాన్ తను వెతుక్కుంటూ వెళ్ళి ఫైనల్గా తనను కలుస్తాడు. తను కలిసి షూట్ చేసే టైంలో కరెక్ట్గా ఫ్రంట్ మ్యాన్ మాస్క్ తీస్తాడు. మాస్క్ లోపల ఉన్నది ఎవరో కాదు, పోలీస్ ఎవరైతే ఉన్నారో తన బ్రదర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు కదా, తనే ఆ బ్రదర్. సో తనే గేమ్ నడిపిస్తూ ఉన్నాడు. తన బ్రదర్ని వెంటనే షూట్ చేస్తాడు. ఫ్రంట్ మ్యాన్ వాటర్లో పడిపోతాడు. ఎపిసోడ్ 8 ఎండ్. ఫైనల్గా ఎపిసోడ్ 9
వన్ లక్కీ డే ఫైనల్ గేమ్కి వస్తారు. ఈ గేమ్ పేరే స్క్విడ్ గేమ్. మనం స్టార్టింగ్లో చిన్నపిల్లలు ఆడుతూ ఉన్నప్పుడు చూసాం కదా, ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు గేమ్ గురించి ఏంటని చెప్పేసి. సో ఆ రూల్సే దీనికి ఉంటాయి. సో మన హీరో ప్లేయర్ 456 అటాక్ చేస్తూ ఉంటాడు కాబట్టి 218 డిఫెండ్ చేస్తూ ఉండాలి. సో ఈ గేమ్ టైంలో కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరు చితక్ కొట్టేసుకుంటారు. ఫైనల్గా సర్కిల్లోకి వెళ్ళిపోతాడు హీరో అనుకునే టయానికి హీరో ఆగిపోతాడు. ఆగిపోయి నేను ఈ గేమ్ని ఆపేస్తున్నాను అని చెప్పేసి, ఎంతైనా తన ఫ్రెండ్ కదా, గేమ్ ఆపేస్తున్నాను, నడవరా ఇద్దరం వెళ్ళిపోదాం, నడు, ఎందుకు మనకి ఇదంతా, బతుకుతాము, మీ అమ్మతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, అవసరమైతే ఏదో ఒక పని చేసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ మన ప్లేయర్ 218 పక్కన ఉన్న కత్తిని తీసుకుని పొడుచుకుని చనిపోతాడు. ఇక ప్లేయర్ 456 విన్ అవుతాడు. తనకి 45.6 బిలియన్ గెలుస్తాడు. సో అసలు మాస్క్ మ్యాన్ ఎవరు, ఫ్రంట్ మ్యాన్ ఎవరు ఏం తెలియదు. సో హీరో నోట్లో ఒక ఏటీఎం కార్డు పెట్టేసి తన్ని గిరాటేసేస్తారు. సో తను లేచి ఆ ఏటీఎం కార్డుతో వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు ఎంత ఉందా మనీ అని. సో తను గెలిచిన అమౌంట్ ఎంతైతే ఉందో ఎంత అమౌంట్ ఆ కార్డులో ఉంటుంది. సో మెల్లగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ అమ్మని వెతుకుతాడు. వాళ్ళ అమ్మ షుగర్ డయాబెటీస్తో చనిపోయి ఉంటుంది. ఇంకేం చేయాలో తెలియక 1 year అసలు అమౌంట్ని పట్టుకోకుండా తాగుతూనే అపోలు చేస్తూనే ఉంటాడు మన హీరో. ఎందుకంటే ఆ ట్రామాలో నుంచి బయటకు రాలేడు గమ్ముని. తన ఫ్రెండ్ని తన చేతులతో చంపేశాడు, ఈ డబ్బు కోసం ఎంత జరుగుతుందా, ఎంతమందిని మనుషులను చంపేస్తున్నారా అని చెప్పేసి బాధతో మనోడు మందు తాగుతూ 1 year ఆ అమౌంట్ని అసలు పట్టుకోడు. అండ్ అలా ఖాళీగా కూర్చున్న మన హీరోకి ఒక గిఫ్ట్ వస్తుంది. సో ఆ గిఫ్ట్లో ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్కి రమ్మని. సో అడ్రస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఒక అతను స్ట్రెచర్ మీద పడుకుని ఉంటాడు సెలైన్తో, అంటే చాలా వీక్గా. సో ఆ పర్సన్ చనిపోవడానికి లాస్ట్ స్టేజెస్లో ఉంటాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, ప్లేయర్ 1, ఆ ఓల్డ్ ఏజ్ అతను ఉన్నాడు చూడండి, ఆ ఓల్డ్ మ్యాన్ తనే. సో తను ఆల్రెడీ చనిపోయాడు కదా అని మనం షాక్లో ఉంటాం. కానీ యాక్చువల్గా తను ఎవరో కాదు, ఈ గేమ్ని మొత్తం సృష్టించిన వాడు. హీరో షాక్ అవుతాడు, ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి. ఎందుకంటే మా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, కానీ ఏం చేయాలో తెలిసేది కాదు, ఎంజాయ్మెంట్ లేదు. అందుకని ఈ గేమ్స్ అని మేము అందరం కలిపి ఇలాంటి గేమ్ ఒకటి సృష్టిద్దామని అనుకున్నాం, పెట్టాం, ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తాడు. సో ఫైనల్గా ప్లేయర్ 1 కూడా చనిపోతాడు. ఇక మన హీరో మొత్తం చేంజ్ అయ్యి మొత్తం హెయిర్కి కలర్ అవి వేసుకుని సో వాళ్ళ అమ్మాయి కోసం యూఎస్ వెళ్దాం అనుకుంటాడు. వెళ్తూ ప్లేయర్ 67కి మాట ఇచ్చిన తన తమ్ముడిని తీసుకుని వచ్చి ప్లేయర్ 218కి వాళ్ళ అమ్మని చూస్తానని మాటిస్తాడు. సో వాళ్ళ అమ్మని చిన్నపిల్లోడిని ఇచ్చి ఎక్కువ అమౌంట్ డబ్బులు ఇచ్చి వాళ్ళని చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోతాడు. మన హీరో యూఎస్కి వెళ్తున్న టైంలో, కరెక్ట్గా వెళ్తున్న టైంలో మళ్ళీ సూట్ కేసు పట్టుకుని డగ్జీ గేమ్ ఆడుతూ కొంతమంది కనిపిస్తారు. మన హీరోకి డౌట్ వస్తుంది, ఏంటి ఇంకా ఈ గేమ్ రన్ అవుతుందా అని చెప్పేసి. అక్కడతో సీజన్ 1 ఎండ్ అవుతుంది. సో ఇది స్క్విడ్ గేమ్ సీజన్ 1. సో సీజన్ 1 అనేది చాలా హిలీరియస్గా హిట్ అయింది, మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ సీజన్ 1 హిట్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే, సో మనీ కోసం మనిషి ఎంత క్రూయల్ అయిపోతాడు, ఎంత దారుణంగా ప్రవర్తిస్తాడు అనేది ఈ సిరీస్ కాన్సెప్ట్ వచ్చేసి. సో ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరైనా వినుంటే కనుక మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ సీజన్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.